రౌడీ షీటర్ను అరెస్ట్ చేసిన లాలాగూడ పోలీసులు. దారి దోపిడీలకు పాల్పడమే కాకుండా హత్యాయత్నాలకు పాల్పడుతున్న ముఠాను అరెస్ట్ చేశారు లాలాగూడ పోలీసులు. ముఠా నాయకుడిగా రౌడీ షీటర్ ఆసిఫ్ రెహమాన్. లాలాగూడ పోలీస్ స్టేషన్లో ఈస్ట్ జోన్ డీసీపీ గిర్ధర్ మీడియా సమావేశం ఏర్పాటు చేసి మాట్లాడుతూ, గత రాత్రి నార్త్ లాలాగూడలో రౌడీ షీటర్ రెహమాన్ కృష్ణయ్యను కత్తితో దాడి చేసి పారిపోతూ మార్గమధ్యంలో మెట్టుగూడలో ఓ వ్యక్తిని కొట్టి మొబైల్ ఫోన్ లాక్కొని పారిపోయాడు. కృష్ణయ్య ఫిర్యాదుతో లాలాగూడ పోలీసులు రెహమాన్, అతని స్నేహితుడు మహమ్మద్ మెహబూబ్లను అరెస్ట్ చేశారు. వీరిద్దరిని కోర్టుకు హాజరుపరిచి రిమాండ్ తరలిస్తున్నట్టు డీసీపీ వివరాలు తెలిపారు. టైగర్ అంటే మనం అరే టైగర్ టైగర్ అంటే వాడు టైగర్ గా ఫీల్ అవుతాడు. కాన్ఫ్లిక్ట్ విత్ లా అంటే మైనర్ అయి ఉండి సమాజంలో నేరాలకు పాల్పడే వాళ్ళను కాన్ఫ్లిక్ట్ CCL అని పిలవడం జరుగుతుంది. వీళ్ళ పేర్లు కానీ వీళ్ళ ఫోటోలు కానీ ఇక్కడ కూడా ప్రశ్నించడానికి లేదు. 74 జూనియల్ యాక్ట్ సెక్షన్ ప్రకారం ఎవరు చేయరాదు, చేయదు కూడా. సో కాబట్టి అతని పేరు కూడా చెప్పట్లేదు. అయితే ఇంతకుముందు 141/24లో కేసులో కూడా చిలకలగూడ మర్డర్ కేసులో కూడా CCL అంటే చైల్డ్ కాన్ఫ్లిక్ట్ విత్ లా ఒకటి దొరికాడు. అతని మీద కూడా ఏజ్ ఫిజికల్ ఏజ్ తక్కువ ఉన్నా కానీ మెంటల్ ఏజ్ మనం ఆలోచన చేసే విధంగా ఉన్నది కాబట్టి అతన్ని కూడా జువెనైల్ జస్టిస్ బోర్డుకు పెట్టడం జరిగింది. వాళ్ళు ఒకవేళ అతని ఏజ్ మెంటల్ ఏజ్ అనేది మన అడల్ట్తో సమానంగా ఉందంటే అడల్ట్కి పడే శిక్ష అతనికి పడుతుంది. కాబట్టి అది కూడా మేము రిక్విజిషన్ పెట్టడం జరిగింది. అది కూడా మానిటర్ చేస్తున్నాం. అంతేకాకుండా ఆ CCL మీద ప్రొబేషన్ ఆఫీసర్ కూడా అతని ప్రవర్తన మీద కూడా దాదాపుగా ఒక 1 month అబ్జర్వేషన్ పెట్టి అతని ప్రవర్తన బాగాలేదని చెప్పి కోర్టుకు విన్నవించడంతో కోర్టు ఏం చేసిందంటే అతన్ని అబ్జర్వేషన్